ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన తన ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కల్వకుర్తి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు, తన నియోజకవర్గం ప్రజల కోసం నిత్యం పాటుపడుతూ ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ వెన్నంటి ఉండే మనసున్న నాయకుడు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారితో క్రాస్ ఫైర్. వెల్కమ్ టు D3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. కల్వకుర్తి నియోజకవర్గం ఎంతో పెద్ద సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. అటు టీడీపీ పార్టీలో కానివ్వండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, మీరు చాలా పెద్ద సీనియర్ నాయకులు. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగారు. ఈ జర్నీ గురించి మాకు చెప్తారా? నేను ఫస్ట్ టైం సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. తర్వాత జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది. టీడీపీలో నేను కీర్తిశేషులు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా నామినేట్ చేయడం జరిగింది. తర్వాత నేను జిల్లా అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది. దాంతోపాటు స్టేట్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు టీడీపీ నుంచి బీఫామ్ ఇస్తే గెలుపొందడం జరిగింది. 2 సార్లు టీడీపీ నుంచి, ఒక్కసారి టీఆర్ఎస్ నుంచి. అంటే ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ, అదేవిధంగా నాయకులను కాపాడుకుంటూ, పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్రమం తప్పకుండా అందిస్తూ, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకుంటే ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు, దీవిస్తారు, ఓట్లు ఇస్తారు, గెలిపిస్తారు. రాజకీయంలో కావాల్సింది ఏంటంటే, రాజకీయం అంటే స్వచ్ఛందంగా సేవ చేయడం. రాజకీయం అంటే వ్యాపారం కాదు. వ్యాపార దృష్టితో రాజకీయం చేస్తే ఒకటే టర్ము ప్రజలు ఎన్నుకుంటారు, సెకండ్ టర్మ్ ఎన్నుకోరు. స్వచ్ఛందంగా సేవ చేసుకుంటూ రాజకీయాన్ని, ఇవాళ పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, మానవ సేవనే మానవ సేవ అనే విధంగా మనం పనిచేసుకుంటూ పోతే అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు మనం అన్ని స్థాయిలో వారికి గౌరవాన్ని కల్పించి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, వ్యవసాయకంగా, పారిశ్రామికంగా, నిరుద్యోగ యువతి యువకులకు, మహిళా సంఘాలకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తే వాళ్ళు తప్పకుండా ఎన్ని అవంతరాలు వచ్చినా వాళ్ళు నిజమైన నాయకుడు ఎవరు, ప్రజల కొరకు పాటుపడే నాయకుడు ఎవరు, వాళ్ళు తప్పకుండా గ్రహిస్తారు. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు తప్పకుండా ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఆ విధంగా సక్సెస్ జరుగుతుంది. అది ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం తీసుకుంటే మీతో పాటు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి తీసుకుంటే ఆచార్య గారు, స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు, తెలంగాణ ఐకాన్గా చెప్పుకోబడే జైపాల్ రెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ గారిపై గెలిచిన చిత్రాంగన్ దాస్ గారు కూడా ఉన్నారు. కానీ అయినప్పటికీ అభివృద్ధికి ఎందుకు నోచుకోలేకపోతుంది అంటారు ఈ ఏరియా? ఎంతమంది నాయకులున్నా వాళ్ళ పార్టీలో వాళ్ళు నాయకులు, మా పార్టీలో మేము నాయకులు. సరే, నేను గెలిచిన తర్వాత కల్వకుర్తి అభివృద్ధి కొరకు అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ పథకాల వల్ల ఈరోజు కల్వకుర్తి బాగా అభివృద్ధి చెందింది. నాకన్నా ముందు ఎన్నిక కాబట్టిన నాయకులు కూడా కల్వకుర్తి ప్రజల కొరకు బాగా పనిచేశారు. వాళ్ళు కూడా నీతి నిజాయితీగా పనిచేశారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఎన్టీ రామారావు గారు మా దగ్గర 1989లో పోటీ చేయడం జరిగింది. కల్వకుర్తిలో పోటీ చేసినప్పుడు ఆయన పైన చిత్తరంజన్ దాస్ గెలుపొందడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. తర్వాత నేను జిల్లా అధ్యక్షుడు ఉండి కల్వకుర్తికి ఇన్ఛార్జ్గా ఉండి టీడీపీ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ అనేక పథకాలు తీసుకువెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా.
రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనులు తీసుకుపోవడం జరిగింది. నిరంతరము ఈ ఒక పోరాటం మాదిరిగా, ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ఎమ్మెల్యేగా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా పనులు సాధించి కలవకుర్తి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక పెద్ద పెద్ద నాయకులు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంటారు, ఒక్కొక్కరికి ఒకసారి అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా పనిచేశారు, మా దగ్గర కూడా పనిచేశారు. గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు నేషనల్ లెవెల్లో ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. వారితో పాటు చిత్తరంజన్ దాస్ గారు కూడా ఒకసారి గెలిచిండు, 2 సార్లు గెలిచిండు, ఆయన కూడా పనిచేశాడు. కృష్ణారెడ్డి గారు కూడా 2 సార్లు గెలిచాడు, ఆయన కూడా పనిచేశాడు. ఇట్లా అనేక మంది గెలిచినప్పుడు కూడా మా కలవకుర్తిలో మాత్రం ఎమ్మెల్యేలు, నాయకులు చాలా నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేను కూడా అదే పందాలో పనిచేస్తున్నాం. ఇక ముందు కూడా అదే విధంగా పనిచేస్తాం. కలవకుర్తిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మా ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తాం. అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేస్తాం. రాజకీయంలో ఉన్నంతసేపు తప్పకుండా రాజకీయాన్ని ఒక దేవాలయంగా భావించి మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మా కలవకుర్తి ప్రజానీకం నాకు సంపూర్ణంగా సహకరిస్తుంది. తప్పకుండా వారి సహకారంతో ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాలు తీసుకువెళ్ళి మా ప్రజల సలహాల మేరకు, మా ప్రజల సూచనల మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా చేపడతాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, మీరు కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఈ ఏరియాని అభివృద్ధి చేస్తున్నారు. అయినప్పటికీ కల్వకుర్తి నుంచి మంత్రివర్గంలో చోటు చేసుకోలేకపోయింది. మరి ఈసారైనా మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? సాటిస్ఫైడ్ విత్ ఎమ్మెల్యే. ఈ మంత్రివర్గంలో చోటు అనేది ముఖ్యమంత్రి గారికి క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడంలో అది ముఖ్యమంత్రి గారికి ఈక్వేషన్ చేయడంలో వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే ఆ ఈక్వేషన్ కలిసినప్పుడు, ఆ బ్యాలెన్స్ కలిసినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారు, పదవిస్తారు. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మీ ఏరియాలో, కల్వకుర్తి ఏరియాలో చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకా మంజూరు అవ్వలేదు. ఇంకా 2015లో కూడా జూపల్లి కృష్ణారావు గారు శంకుస్థాపన చేశారు మీ ఊరిలో. అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరికి అందలేరు. దీనికి కారణం ఏంటంటారు? ఒక ఇబ్బంది ఉంది. ఆ జీవో ప్రకారం టెండర్ పెడతారు, 5,04,000 రూపాయలు ఒక ఇల్లు. ఆ టెండర్లు ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తలేరు. 10 సార్లు టెండర్లు ఇచ్చినా ఎవరు కూడా కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు. అయినప్పటికీ కూడా నేను కలవకుర్తి నియోజకవర్గ కేంద్రంలో 240 ఇల్లు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు జీవో మార్పు చేసి ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో, ఓన్ ప్లేస్ ఉన్న వారికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. తప్పకుండా ప్రారంభిస్తాం. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి కూడా వర్గపోరు ఉందని ఒక టాక్ నడుస్తుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇది ఒక వర్గం, జైపాల్ యాదవ్ గారిది ఒక వర్గం అంటున్నారు. ఈ విషయంపై కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మన సమర్థించారనుకున్నాను. టోటల్గా 2014 నుంచి నేను కలవకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎమ్మెల్సీ ఉన్నా, ఎంపీ ఉన్నా, లేకుంటే ఇతరత్ర పెద్ద హోదాలో పదవులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం, ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం ఏంటంటే, పార్టీ నియమావళి ఏంటంటే, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ నడవాలి, ప్రభుత్వం నడవాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నడవాలి, పార్టీ కార్యక్రమాలు నడవాలి. ఎమ్మెల్యే
ఫస్ట్ సిటిజన్ కాబట్టి ఎమ్మెల్యే అందరికి సమాచారం ఇస్తాడు. సమాచారం ఇచ్చినప్పుడు అందరూ కూడా పాల్గొనాలి. వీలు కాకపోతే పాల్గొనకపోతే పాల్గొనకపోవచ్చు. కాబట్టి వర్గపోరు లేకుంటే గ్రూపులు తగాదాలు అనేది మా దగ్గర అయితే లేదు, నేనైతే అనుకోవడం లేదు. టోటల్గా కల్వకుర్తి నియోజకవర్గం పూర్తిగా నా నాయకత్వంలో పనిచేస్తుంది. ఎమ్మెల్యేనే పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేనే ఇన్ఛార్జ్. నాకు ఎలాంటి భేదాలు లేవు. కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో లేవు, మిగతా నాయకులతో లేవు. తర్వాత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు పార్టీని సమర్థిస్తాడు, తర్వాత ప్రభుత్వాన్ని సమర్థిస్తాడు, తర్వాత అక్కడ ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేను సమర్థిస్తాడు. అది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి సమావేశంలో చెప్పేటువంటి అంశం. దాన్ని అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మార్గుల మండలం తీసుకుంటే బ్రాహ్మణపల్లి, ఆర్కన్పల్లి విలేజెస్ మధ్య కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇరిగేషన్, ఆ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ది కొంతవరకు పనులు అయినాయి, కొంతవరకు స్టాప్ అయింది. ఎందుకు స్టాప్ అయిందంటే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడింది. దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్లో పాలమూరు రంగారెడ్డి మీద ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసు పడ్డది. అందువరకే స్టే ఇచ్చింది. ఏదో మద్రాసులో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు, ఎన్జిటిలో కేసు పడ్డది. ఆ ఎన్జిటి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినందువల్ల పనులు ఆగిపోయింది. ఎందుకంటే కోర్టుకు అగనిస్ట్గా చేయకూడదు. అగనిస్ట్గా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు ధిక్కారం అవుతుంది. కాబట్టి అయిపోయినాయి. ఆ ఎన్జిటి స్టే ఎత్తివేసిన తర్వాత తప్పకుండా పనులు ప్రారంభిస్తాం. ఇప్పుడు రఘుపతిపేట కూడా తీసుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలంటే రహదారిపై ఇబ్బందులు పడుతున్నారు. దానిపై బ్రిడ్జ్ వేస్తా అన్నారు, అది ఇంతవరకు అవ్వలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా? కల్వకుర్తి నుంచి రఘుపతిపేట, అక్కడి నుంచి తెలకపల్లి మండలం, అక్కడి నుంచి అచ్చపేట లింగాల మండలం రోడ్ వెళ్తుంది. సింగల్ రోడ్డును మేము డబుల్ రోడ్ చేయించాం. కల్వకుర్తి నుంచి గుంటూరు వరకు 15 కోట్లు డబుల్ రోడ్డు మంజూరు చేయించాం. కంప్లీట్ అయింది. ఇప్పుడు గుంటూరు నుంచి ఆ లింగాల రోడ్డు, తెలకపల్లి రోడ్డు, ఆ చౌరస్తా ఏదైతుందో రామగిరి దగ్గర, అక్కడికి 20 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు మన సెంట్రల్ రోడ్ ఫండ్కి, సిఆర్ఎఫ్ ఫండ్కి వెళ్ళి శాంక్షన్ చేయించడం. ఈ బ్రిడ్జ్ మాత్రం దుందిబి నది బ్రిడ్జ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన గుంటూరు గ్రామ వాస్తవ్యుడు పోతుగంటి రాములు గారు ఇప్పుడు నాగర్ కర్నూల్ లోక్సభ సభ్యుడు, ఎంపీ. అయితే ముఖ్యమంత్రి గారికి నేను ఆయన ఇద్దరం కలిసి ఈ దుందిబి నది మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి, రఘుపతిపేట రామగిరి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం, తప్పకుండా ఈ రోడ్ పని అవుతుంది, దాంతో కూడా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తుంది. యాదవ్ గారు అంటే ఒక ప్రజా మనిషిగా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మీరు ఒక నాయకుడిగానే కాకుండా ప్రజల్లో కలిసిపోతుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష మీకు ఎలా వచ్చింది? వాతావరణం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు, మా తండ్రి కాలం నుంచి కూడా మేము ప్రజల్లో కలిసిపోయినాం. ప్రజలతోటి మంచి సంబంధాలు పెట్టుకున్నాం. తర్వాత ఏ కులమైనప్పటికీ, ఏ మతమైనప్పటికీ కూడా మా సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా, ఆత్మీయుల మాదిరిగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించడం, గౌరవించడం. ఆ విధంగా లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చి దుఃఖమాకే. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా దుఃఖంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మంచి స్థానానికి రావాలి, గౌరవించబడాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అందరూ కూడా సమాన స్థాయికి రావాలి. ఆ విధంగా విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఉపాధిలో కానీ, వ్యవసాయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ప్రతి ఒక్కరు కూడా పని కల్పించాలి. ఆ విధంగా ప్రతి మనిషిని కూడా ఆదరించాలి, గౌరవించాలని మాకు వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది, తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయ ప్రకారంగా మాకు అలవాటు అయిపోయింది. ప్రజల్లో కలిసిపోతాం. మాకు మొత్తం కూడా ఇది వసుదైక కుటుంబం మాదిరిగా మేము పరిగణిస్తాం. మీ నుంచి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మీరే మొదటగా వచ్చారా? మీ రాజకీయ గురువు మా గ్రామ పంచాయతీకి అప్పుడు ఉప సర్పంచ్గా పనిచేసాడు.
తర్వాత నేను అప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ, వ్యవసాయము, పొలిటికల్. దాంతోపాటు ఇప్పుడు రాజకీయంలో మా గ్రామంలో మా బ్రదరే సర్పంచ్, మా బిడ్డ ఒక గ్రామానికి ఇనానమస్ సర్పంచ్, తలకొండపల్లి ఉన్నాను. 5,000 ఓట్లు ఉండే ఇనానమస్ సర్పంచ్. ఆయన పేరు సంగీత. మా తమ్ముడు కృష్ణ యాదవ్ సర్పంచ్ మా నేటివ్ విలేజ్. ఇంతకుముందు మా కజిన్ ఉండే పర్వతాల యాదవ్, ఆయన సర్పంచ్ చేశాడు, ఎంపీటీ చేశాడు. ఆయన భార్య లక్ష్మణస్వామి, ఆమె ఎంపీటీ చేసింది. అదేవిధంగా వాట్సాప్ కమిటీ చైర్మన్గా పనిచేశారు, సింగర్ విండో డైరెక్టర్గా పనిచేశారు, చైర్మన్గా పనిచేశారు. పొలిటికల్గా చూసుకుంటే సీఎం కేసీఆర్ గారు కల్వకుర్తి నియోజకవర్గానికి ఆసుపత్రిని కట్టిస్తారని హామీ ఇచ్చారు. ఇది ఇంతవరకు అవ్వలేదు. దీనిపైన మీరు ఏ విధంగా పోరాడుతున్నారు? ఇప్పుడు ఆమరగల్లో హాస్పిటల్ 10 బెడెడ్ నుండి ఇప్పుడు 30 బెడెడ్ చేసినాం. సిఎస్సి కింద తీసుకున్నాం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద, వైద్య విధాన పరిస్థితి కింద 30 బెడెడ్ చేపించాం. వీళ్ళు కల్వకుర్తి కూడా 50 బెడెడ్ సిఎస్సి ఉంటే దాన్ని 100 బెడెడ్కు ప్రతిపాదన పెట్టాం. ఆల్మోస్ట్ 100 బెడెడ్కు లెటర్స్ వచ్చినాయి. తర్వాత మిగతా హాస్పిటల్స్ కూడా అవన్నీ 24/7 ఆ విధంగా మరి 24 గంటలు పనిచేయడానికి కూడా వాటికి కూడా ఆమోదం ఉంది. ఇప్పుడు పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు కూడా మంచిగా చేపిస్తున్నాం. చాలా మండలానికి 4 నుంచి 5, నాకు 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. ఇప్పుడు గోకారం గ్రామం తీసుకుంటే అక్కడ 2-3 గ్రామాలకి నీరందించే చెరువుని కూల్పేసి రిజర్వాయర్ కడతానన్నారు. అది ఇంతవరకు అవ్వలేదు. అక్కడ ప్రజలు కూడా భూములు కోల్పోయారు. మరి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లించారా? చంద్రాయనపల్లి, ఎర్రవల్లి ఆ ప్రాంతము కొంత ఈ ఇంజనీర్స్ తప్పిదాల వల్ల, వాళ్ళ డిపిఆర్ తప్పిదాల వల్ల, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడంలో వారు కరెక్ట్గా ఆలోచించలేక ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు అనుసంధానంగా గోకారం చెరువును తీసేసి రిజర్వాయర్ చేయాలనుకున్నారు, ఎర్రవల్లి రిజర్వాయర్. అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే బాగుండేది. ఈ 3-4 ఇయర్స్ నుంచి ముందే చెరువు మొత్తం కూడా కట్ట తీసేశారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి గోకారం కానీ, చంద్రాయనపల్లి కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు కానీ నిజంగా చాలా ఇబ్బంది జరిగింది. చాలా పెద్ద చెరువు అది. మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము. అది పొరపాటు జరిగింది, లోటుపాటు జరిగినాయి. ఇంజనీర్స్ మరి ఆలోచన విధానం తప్పుండి ఇలా గోకారము, చంద్రాయనపల్లి, తర్వాత ఎర్రవల్లి, ఈ ప్రాంతం మొత్తం కూడా అప్పారెడ్డిపల్లి, ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతిన్నాయి. దాంతో ఇటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలు కాలేదు, అటు గోకారం చెరువు తీసేసారు. ఎర్రవల్లి రిజర్వాయరు, ఎర్రవల్లి రిజర్వాయర్ కింద సుమారు ఒక 1,200 ఎకరాలు పోతుంది. ఆ గ్రామం ఎర్రవల్లి తాండా, ఎర్రవల్లి గ్రామం మొత్తం లేచిపోతుంది. కంపెన్సేషన్ సకాలంలో ఇస్తే వాళ్ళు ఎక్కడైనా లేచిపోయేవాళ్ళు. R&R వాళ్ళకి ఇస్తే బాగుండేది. అయితే అక్కడ మరి అధికారుల లోపం వల్ల కరెక్ట్గా ప్రభుత్వానికి నివేదిక అందివ్వడం వల్ల ఈరోజు ఆ 4-5 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. వాస్తవంగా నేను కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వలేదు. అదంతా కూడా చెరువు తీసేసారు. నీరంతా వృధా అయిపోతుంది 3-4 సంవత్సరాల నుంచి. అక్కడ పంటలు కూడా దెబ్బతిన్నాయి, రైతాంగం కూడా దెబ్బతిన్నారు. మరి ఎందుకో ఈ ఇరిగేషన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు ఎందుకు కరెక్ట్గా అసెస్ చేయలేకపోయారు? ఎందుకు ఆ గ్రామాలు మొత్తం కూడా ఈరోజు ఇటు కాలువలు కాలేదు, అటు రిజర్వాయర్స్ కాలేదు, ఇటు రైతులకు లాభం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ గ్రామాలకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది. దానిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాలి, వారికి న్యాయం చేయాలని మీ ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తాము. మీ నియోజకవర్గాన్ని అనుకొని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి చాలా. ఆ ఫార్మా కంపెనీస్లో ఎంతమంది యువతకి ఉపాధి కల్పించగలిగారు ఇప్పటి వరకు? కంపెనీస్ కొరకు, ఫార్మా యూనివర్సిటీ కొరకు, ఫార్మా టౌన్షిప్ కొరకు 19,000 ఎకరాలు సేకరిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు నా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ గ్రామంలో కూడా ల్యాండ్ యాక్విజిషన్ జరగలేదు. జరిగిందంతా కందుకూరు మండలం, యాసారం మండలం.
12,000 ఎకరాలు 13,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, అదేవిధంగా రైతుల భూమి సేకరించడం జరిగిందని చెప్పి, ఇంకా ఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి ఎంతమందికి ఫార్మా కంపెనీస్కు అలాట్ చేసింది, ఎన్ని కంపెనీస్ రిజిస్టర్ అయినాయి, తర్వాత ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేదు, దానికి సంబంధించిన ఫౌండేషన్స్ వేయలేదు. ఇప్పటి వరకైతే ఏ కంపెనీ కూడా స్టార్ట్ కాలేదు. ఎక్కడ కూడా కంపెనీ స్టార్ట్ కాకపోతే ఉద్యోగం ఎక్కడికి వస్తుంది? రాదు కదా. నెక్స్ట్ దాని కొరకు చూస్తున్నాం. మా ఏరియాకి ఏదో ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా టౌన్షిప్ వస్తుందని చెప్తున్నారు. మా దగ్గర ఇంకా ల్యాండ్ యాక్విజిషన్ జరగలేదు. మీ దగ్గరికి ఎవరు వచ్చిన కష్టాలతో మీరు దగ్గరుండి వాళ్ళకి అండగా ఉంటారని తెలిసింది, దీని గురించి చెప్తారు? ఎంతో దూరం నుంచి 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నేను ఎక్కడుంటే అక్కడ రావడము, తెలుసుకోవడము. వచ్చినప్పుడు మన పద్ధతి, మన సిస్టమ్, మన సాంప్రదాయం, రాజకీయ నియమావళి ఏంటంటే వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టుకోవాలి, వారికి మంచినీళ్ళు ఇంత టీయో ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకోవాలి, సంబంధిత అధికారులకు వెంటనే స్పందించి అప్పటికప్పుడు మనము టెలిఫోన్ ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ, లేకుంటే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆ విధంగా కలిసి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. అదే రాజకీయం. ప్రతిపక్షాల నుంచి కొన్ని వాదనలు వస్తున్నాయి. ఎమ్మెల్యే అయింది కూడా సొంత ఊరికి కూడా రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు కూడా వేయించలేకపోతున్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆ ప్రతిపక్షాలకు పని లేదు, ఏదో ఆరోపణ చేయాలి. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీదనో లేకుంటే ప్రభుత్వం పైన ఆరోపణ చేయాలి వాళ్ళకు. ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ రోడ్ వేసినా, ఏ గ్రామాలకు వేసినా నాకు 164 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 212 ఎస్టీ గిరిజన తాండాలు ఉన్నాయి, మొత్తం 500 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా నేను టీడీపీలో ఉన్నప్పుడు, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి, అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, స్టేట్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పటి నుంచి, సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఫండ్ కూడా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫండ్ ఉంటే ఆ ఫండ్ తీసుకుపోయి ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లు వేయించాం. ఇప్పుడు ఏ గ్రామానికి రోడ్ లేని అంశమే లేదు. ఆర్ఎంపీ రోడ్స్ మొత్తం కూడా డబుల్ రోడ్స్ వేయించాం. పంచాయతీ రోడ్స్ మొత్తం కూడా 100 కోట్ల రూపాయలతోటి 1000 కోట్ల రూపాయలతోటి మొత్తం కూడా బీటీ రోడ్లు చేయించాం. తాండాలో కూడా ఇలా ఎస్టీ సప్లాన్ కింద కానీ, ఎస్సీ సప్లాన్ కింద కానీ ఈ మొత్తం కూడా గ్రామాలకు కూడా రోడ్లు వేయించినాం. అనేక సీసీ రోడ్లు వేయించినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయించాం. మా గ్రామం విషయానికి వస్తే నిన్న కడతాల నుంచి తరగడపల్లికి 22 కోట్లు ఇచ్చినాం. మాలాడ నుంచి షార్దానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మా చెన్నపల్లి గ్రామం నేనే ఇచ్చిన రోడ్ అది, దాన్ని బీటీ రెన్యువల్ చేయించాలి. బీటీ రెన్యువల్ కూడా చేయించినప్పుడు బీటీ రెన్యువల్ అయిపోయింది. డబుల్ రోడ్ కింద ప్రతిపాదన పెట్టాం. ఇప్పుడు మండల్ టు మండల్ డబుల్ రోడ్ అది సిద్ధాంతం, ఒక పద్ధతి, అంటే సిస్టమ్ ఉంది. అది మండల్ టు మండల్ కాదు. అయినప్పటికీ కూడా కడతాల నుంచి పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్ కొరకు కూడా మరి ఫైల్ ఫార్వర్డ్ అయింది, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మొత్తం కూడా రోడ్ అంతా మొత్తం కంప్లీట్గా స్ట్రెంథన్ చేస్తున్నాం, వర్క్ నడుస్తుంది, బాగా ప్రమాణం నడుస్తుంది. ఆ పని లేక ప్రతిపక్షాలకు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి. ఎక్కడ దొరకపోతే ఎమ్మెల్యే మీద ఏ ఆరోపణ లేదు కాబట్టి ఒకటి ఆరోపణ చేయాలని చేస్తారు. ఆమన్గల్ కడతాల్ ఏరియాలో చూసుకుంటే రీసెంట్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద మార్చారు. మార్చిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందంటారు? అభివృద్ధి అనేది బాగానే జరుగుతుంది. ఆమన్గల్ మండలంలో ఇలా ఆమన్గల్ హెడ్ క్వార్టర్లో మేము 9 ఎకరాల 17 గుంటల భూమి జూనియర్ కాలేజీ కొరకు కేటాయించడం జరిగింది. దాని మీద కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. నేను అసెంబ్లీలో మాట్లాడి మొత్తం కూడా ఆ 9 ఎకరాల 17 గుంటల భూమిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటీవల ఆ కాలేజ్ బిల్డింగ్స్ కొరకు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కొరకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 2 కోట్ల రూపాయలతో టెండర్స్లో పెడతాం. ఇంకా సరిపోతే ఇంకా 3 కోట్లు కావాల్సిన ఇచ్చి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నేనే మంజూరు చేపిస్తాను కాబట్టి ఆ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేయిస్తాం. ఇటీవల ఆమన్గల్ టౌన్లో 1 కోటి రూపాయలతోటి ఒక కొత్త లైబ్రరీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు మరి 10 బెడెడ్ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా
30 బెడెడ్ సిఎస్సి కింద మార్చడం జరిగింది. దాంతోపాటు ఇటీవల ఆమరగల్ టౌన్కు ఒక 32 crores మిషన్ భగీరథ కింద కూడా మొత్తం డిపిఆర్ చేస్తున్నాం, సర్వే జరుగుతుంది. ఆమరగల్ టౌన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అది చేపిస్తున్నాం. తలకొండపల్లి నుంచి ఆమరగల్ టౌన్ కానీ తలకొండపల్లి టౌన్ కానీ రోడ్డు వైడనింగ్ కొరకు 4 lanes రోడ్ కొరకు 37 crores సిఆర్ఎఫ్లో శాంక్షన్ చేస్తున్నారు. బాగా డెవలప్ జరుగుతుంది. కడతాల్కి వస్తే, కడతాల్ విషయానికి వస్తే కొత్తగా మండలం ఏర్పడేప్పుడు కూడా కడతాలు హైదరాబాద్ సమీపంలో ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత తుగుడలో టీసీఎస్ ఉంది, ఏరోస్పేస్ ఉంది. ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది. కడతాలు కూడా మంచి కమర్షియల్ ప్లేస్ కాబట్టి కడతాలో కూడా వెంచర్స్ బాగాయి, టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఆదాయం కూడా బాగా పెరిగింది. కడతాల్ మండలం బాగా అభివృద్ధి చెందింది, ఆమరగల్ చెందుతుంది. మాడుగులో కూడా రంగారెడ్డికి వచ్చింది. అదేవిధంగా తలకొండపల్లి కూడా రంగారెడ్డికి వచ్చింది. ఈ రంగారెడ్డి జిల్లా పరిషత్ కూడా నిధులు ఉన్నాయి కాబట్టి జిల్లా పరిషత్ నుంచి కూడా మా జిల్లా పరిషత్ సభ్యులు, మా ఎంపీపీ అధ్యక్షులు ఇక్కడ కూడా జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా గ్రామాల్లో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. దానికి తోడు నాకు ఉన్నటువంటి ఇవాళ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అనే MRF, అది కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి, అక్కడ నారాయణఖేడ్ జిల్లా నుంచి కూడా ఆ ఫండ్ కూడా మొత్తం గ్రామాల అభివృద్ధి కొరకు వినియోగించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మరి ACDP దాంట్లో 5 కోట్లు ఇస్తే 2 కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేసినాం. 3 కోట్ల రూపాయల గ్రామాల్లో మిగిలిపోయినటువంటి పనుల కొరకు వాటిని కూడా మంజూరు చేసినాం. ఆ విధంగా EGS కింద కూడా వేలాది కోట్ల రూపాయలు తీసుకెళ్ళాం. ఆ విధంగా EGS పనులు కూడా బాగా ముమ్మరంగా జరుగుతున్నాయి. MRR గ్రాంట్ కానీ, CRR గ్రాంట్ కానీ ఈ రోడ్లు బీటీ రోడ్లు చేయడానికి, రెన్యువల్స్ చేయడానికి, రోడ్లు పాడైపోతే మొత్తం కూడా అది కూడా రిపేర్స్ చేయడానికి అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. లింక్ రోడ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ 2,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ అసెంబ్లీలో మనం మంజూరు చేసుకున్నాం. దాంట్లో కూడా డిపార్ట్మెంట్ వైజ్ కూడా బడ్జెట్ అలొకేషన్ వస్తుంది. అక్కడ కూడా మిగిలిపోయినటువంటి పనులు మొత్తం కూడా కంప్లీట్ చేపిస్తాం. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? మీ నియోజకవర్గంలో కానివ్వండి, ఓవరాల్ తెలంగాణలో కానివ్వండి. మరి వచ్చే ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి గట్టి పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఇవ్వాలని వ్యూహాలు వేస్తున్నాయి. దీనికి మీరేమంటారు? యాక్చువల్ చెప్పాలంటే మనకు 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊహించని విధంగా కొత్త పథకాలు వచ్చాయి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాలు కానీ 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కలేని విధంగా అసలు ఒక 450 స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ముఖ్యంగా మీరు చూస్తే ఇలా ప్రజలందరికీ కావాల్సినటువంటి ఇలా కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఇలా మిషన్ భగీరథ తీసుకోండి, 43,000 కోట్ల రూపాయలతోటి మిషన్ భగీరథ కంప్లీట్ చేయడం జరిగింది. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తూ 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్ తెలంగాణ చుట్టూ గ్రామాల్లో కూడా సబ్ పైప్ లైన్ చేస్తూ ఇంటింటికి నల్లా కార్యక్రమం వచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ ఉందండి. ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అదేవిధంగా కరెంటు కూడా చాలా తక్కువనే. మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి అదనంగా 15,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించి అవి మొత్తం కూడా ఇలా ఉత్పత్తి స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ మనకు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు 35 లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఉంటే 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి ఇలా రైతులను కాపాడడం జరుగుతుంది. ఇలా డొమెస్టిక్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ కానీ 24 అవర్స్ పవర్ ఎక్కడ లేదు భారతదేశంలో. ఈవెన్ గుజరాత్లో కూడా లేదు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూస్తే అధ్వానం. ఈ విధంగా మిషన్ కాకతీయ ఒక 45,000 చెరువులు మొత్తం కూడా అది 10,000 కోట్ల రూపాయలతోటి చెరువులు మొత్తం కూడా కట్టలు మొత్తం బందోబస్తు చేయడం కానీ, లేకపోతే అలుగులు, తూములు అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇలా నిండు కుండల మాదిరిగా చెరువులు ఉన్నాయి. భూగర్భ జలం పెరిగింది. దానివల్ల ఎక్కువ వ్యవసాయం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా రైతు బంధు అనేది పెద్ద స్కీమ్. 15,000 కోట్ల రూపాయలు ఇలా ఖరీఫ్ కానీ, రబీ కానీ 52,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ
ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బీమా, రైతు చనిపోతే ఒక వారం లోపల వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చేసి ఇద్దరు కుటుంబాలను కాపాడడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరు ఊహించలేదు. ఇవాళ 11 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి కిట్టు 12,000, 13,000 కేసీఆర్ కిట్టు 12 లక్షల మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే వారికి కూడా అందించడం జరిగింది. అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే ఈ పథకాలన్నీ కూడా గ్రామాల్లో పనిచేస్తున్నాయి. డెవలప్మెంట్ విపరీతంగా జరిగింది. ఇలా ప్రతి గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామంగా తయారైంది. ప్రతి పట్టణము ఒక టౌన్షిప్ మాదిరిగా తయారైపోయింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. ఈరోజు మీరు చూస్తే పచ్చడి వనాలతోటి ఈరోజు వాతావరణం ఎంత చక్కగా ఏర్పడిందంటే ఇలా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. ఇలా మొత్తం వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులకు ఇబ్బంది లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా అన్ని విధాలు కాపాడగలరు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇలా బీజేపీ, కాంగ్రెస్ అనేది మాకు పోటీ కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కాబట్టి విమర్శ చేయక తప్పదు. వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం తప్పదు. కాబట్టి లేనిపోని ఆరోపణలు చేసి ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, మాయమాటలు చెప్పి మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ 20 సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గంలో కానీ జరిగింది. ప్రజలు గ్రహిస్తున్నారు. అన్నం పెట్టిన వారిని తప్పగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. తర్వాత మంచి పనులు చేసిన వారిని కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ మాట్లాడే మాటలు జూటా మాటలు, అబద్ధ మాటలు, దుర్భాషలు ఆడుతున్నారు. అసలు పార్లమెంట్ భాషనే మాట్లాడతలేరు. అసలు వారికి నాయకత్వ లక్షణాలే లేవు. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటారు. తప్పకుండా ఇలా పెన్షన్లు ఎంతమందికి ఇస్తున్నాం? 42 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మన కొత్త పెన్షన్లు 7,20,000 మందికి ఇస్తున్నాం. పెన్షన్లకే 15,000 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ముసలివారు, నా పెద్ద కొడుకు, మా అన్న, మా తమ్ముడు, కేసీఆర్, ఈ విధంగా భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, దివ్యాంగులు, ఇలా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు, నేతా కార్మికులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా పెన్షన్లు కూడా పొందుతున్నారు. అదే కాకుండా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం, దానికి సంబంధించిన స్కీమ్స్. ఇలా కురుమ గుల్లలు ఉన్నారు, వారికి గొర్రెల యూనిట్స్ మరి వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఈ కుటుంబాలను కాపాడడం జరుగుతుంది. దాంతోపాటు దళిత బంధు అనేది ప్రపంచంలో ఇది చాలా, అసలు దళిత బంధు అనేది ఊహించినటువంటి ప్రోగ్రాం. 17 లక్షల కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇవాళ 4 మండలాల్లో పూర్తిగా టేకప్ చేయడం జరిగింది. హుజూర్ నగర్ అటువంటి కాన్స్టిట్యూన్స్ మొత్తం కూడా దళిత బంధు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గం కూడా 100 యూనిట్స్ మళ్ళీ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి కూడా 2,000 మందికి దళిత బంధు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం 3,000 మందికి. ఈ విధంగా 17 లక్షల కుటుంబాలను కవర్ చేయడం జరుగుతుంది. వారికి ఇష్టం వచ్చినటువంటి స్కీమ్స్, వారికి ఎక్స్పీరియన్స్ ఉండి, స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఏ స్కీమ్ అయినా పెట్టుకోవచ్చు. దళిత బంధును సక్రమంగా ఉపయోగించుకొని కుటుంబాలు బాగుపడాలని చెప్పి పెద్ద ఎత్తున స్కీమ్స్ టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా ఎస్టీ సప్లాన్ కింద 12,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మైనార్టీస్కు 3,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. బీసీల కొరకు 6,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సప్లాన్ తోటి ఈ వర్గాలు, కుల వృత్తులు కానీ, చేతి వృత్తులు కానీ, వారికి ఉన్నటువంటి ప్రొఫెషన్ కానీ అన్నీ కూడా కాపాడుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇలా బడ్జెట్ ఇంత కరోనా కాలంలో కూడా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు దివాలు తీసినప్పుడు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ తగ్గిపోయినప్పుడు కూడా ఇలా సగటు మనది రేటు పెరిగింది. మన బడ్జెట్ కూడా 2,68,000 కోట్ల రూపాయలు చేరుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం అన్ని కూడా వనరులను సమీకరించుకుంటున్నాం, మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటున్నాం. పేద ప్రజలకు, రైతాంగానికి, మిగతా ప్రజానికానికి, కుల వృత్తులకు, చేతి వృత్తులకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్ కూడా ఇస్తున్నాం.
సంక్షేమ కార్యక్రమాలకే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ₹1 కిలో బియ్యం కావచ్చు, మిగతా కావచ్చు. ఈ విధంగా 450 స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి స్కీమ్స్ కూడా ఎక్కడ కూడా దాన్ని విడిచిపెట్టకుండా లబ్ధిదారులు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా అందరూ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం తీసుకుంటే 3 హైవేలను ఆనుకొని ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ రక్తనిధి లేక చనిపోవడం జరిగింది. ఈ ఇష్యూ పైన మీరు ఎలా స్పందిస్తారు? ఒక దళిత మహిళ హాస్పిటల్కి వచ్చింది, 10:30కి వచ్చింది. డాక్టర్స్ చూసారు, తర్వాత డెలివరీ కూడా అయింది. డెలివరీ అయిన తర్వాత కల్వకుర్తిలో బ్లడ్ బ్యాంక్ లేదు వాస్తవంగా. ఆమెకు మరి రక్తస్రావం జరిగింది బాగా. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అరికట్టలేకపోయారు. మహబూబ్నగర్ హాస్పిటల్కు, ఎస్విఎస్ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోవడం జరిగింది. నిజంగా అది దురదృష్టకరం. నేను స్వయంగా ఇంటికి వెళ్ళినా, ముందరిచ్చిన వారికి కొంత ఆర్థిక సాయం కూడా చేసిన. తర్వాత వెంటనే నేను సంబంధిత మంత్రి హరీష్ రావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ దృష్టి కూడా తీసుకెళ్ళాను. తర్వాత కల్వకుర్తి హాస్పిటల్ కూడా వారు విజిట్ చేశారు. అయితే అది ఆమె బ్లడ్ ఆగక మరి దానివల్ల చనిపోయింది. దాన్ని కూడా మేము పూర్తిగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. మళ్ళీ జరగకుండా తప్పకుండా చర్య తీసుకుంటాం. మీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విర్యామంగా పదవుల ద్వారా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అంటే మీకు కంప్లీట్గా నియోజకవర్గం గురించి చాలా అవగాహన అనేది ఉంది. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇక భవిష్యత్తులో వాటి కోసం మీరు ఏ విధంగా పోరాడాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా త్రాగునీటి సమస్య కానీ, నిరంతర విద్యుత్ సమస్య కానీ, రోడ్లు రవాణా సమస్య కానీ, లేకుంటే సాగునీటి సమస్య కానీ, దాంతోపాటు మరి మిగతా అంశాల్లో ఇవన్నీ కూడా నేను తప్పకుండా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాను. ప్రణాళికబద్ధంగా ఏ సమస్య లేకుండా అంచెలంచెలుగా అన్ని సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి, సాల్వ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తాం. రాత్రి పౌరులు పనిచేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. అవసరం అనుకుంటే మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర కూడా మాట్లాడి అవన్నీ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని హామీలు ఉన్నాయి, హామీలు కూడా పూర్తిగా నెరవేరుస్తాం. ఇలా కల్వకుర్తి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది. దానికి ఇప్పటివరకే గత ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్యాకేజీ నెంబర్ 28, 29, 30 ఉంది. మా గుడిపల్లి గట్టు నుంచి 29 ప్రాజెక్టు మా కల్వకుర్తికి వస్తుంది. ఈ జంగాడిపల్లి వరకు వచ్చిన తర్వాత మాడుల వరకు కూడా 180 కోట్ల రూపాయలతోటి మేము మళ్ళీ ఒక D82 అనే కాలువ తీసుకొచ్చాం. మా కల్వకుర్తిలో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 75,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదేవిధంగా డిండి కంప్లీట్ అయితే దాని ద్వారా ఒక 20 నుంచి 30,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి అది గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. మాకు అన్ని మండలాలు కూడా సాగునీరు వస్తుంది. రైతులు కూడా కాపాడుకుంటారు. అన్నదాతకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సాగునీరు అందించి పాడి పంటలతోటి మా కల్వకుర్తి తులతూగే విధంగా తప్పకుండా నిరంతరం కృషి చేస్తాం, సాధిస్తాం, మా ప్రజానికానికి అంకితం చేస్తాం. ప్రతి ఒక్క జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి? మానవ సేవనే మానవ సేవ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాపయ. నాకు మా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మా ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి నా జీవితకాలం మొత్తం కూడా జీవితం ఉన్నంత వరకు వారికి సేవ చేయడం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. నా జీవిత లక్ష్యం అదే. ఆ విధంగా మరి నిరంతరం కల్వకుర్తి కొరకు పాటుపడతా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా అదనంగా బాధ్యత తెలిస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కూడా నేను అన్ని విధాల అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తాను. ఆ విధంగా నా జీవితం ఉన్నంతకాలం ఆ విధంగా ప్రజల కొరకు పాటుపడతాను. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
ప్రజలు, యువత కానీ, ప్రజల్లో మహిళలు కానీ, పురుషులు కానీ, మనమందరం కూడా ఒక తల్లికి జన్మించిన బిడ్డల వలె, ఒక కుటుంబ సభ్యుల వలె మనమందరం కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి మనము సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేసుకుందాం. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. గెలుపొందిన తర్వాత ప్రజా తీర్పును గౌరవించాలి. ఈ ప్రజా తీర్పు కన్నా గొప్ప తీర్పు లేదు. ప్రజల తీర్పు ప్రకారం ఎన్నిక కాబడే వ్యక్తికి సహకరించి ఆ ఎన్నికల తర్వాత పార్టీలు అన్నీ కూడా పక్కకు పెట్టి ఆ ప్రాంతము, ఆ గ్రామము, ఆ మండలము, ఆ పట్టణము అన్ని విధాల అభివృద్ధి చెందే విధాల సహకరిస్తే అది గొప్ప సందేశం అని నేను మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసాం కదా ఆ కల్వకుర్తిలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.